నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. హలో ఓల్డ్ మ్యాన్, కబుర్లు చెప్పడం కాదు, కంగ్రాట్స్ కూడా చెప్పాలి. అమ్మ ఆజ్ఞ అయిందని ఇప్పుడైనా నమ్ముతారా శాస్త్రి గారు? లేదమ్మా. కళ్ళ ముందే జరిగింది కదా. లేదు, మీరు భ్రమలో ఉన్నారు. అంటే మీరు చూసింది వేరు, జరిగింది వేరు. దైవ కార్యం అయ్యే వరకు ఆగాలనుకున్నాను. ఇక నా బాధ్యత నేనే నిర్వహిస్తాను. ఏ కుటుంబానికి పెట్టిన శాపం గురించి చెప్పాలనుకున్నాను, ఆ కుటుంబానికే హారతి ఇవ్వాల్సొస్తోంది. ఏమిటి తల్లి నీ ఇచ్ఛ? అమ్మా, శాప విముక్తి కలుగుతుందని నీ సన్నిధికి వచ్చాం. నీ కార్యం నిర్విఘ్నంగా జరిపించాం. ఇక మమ్మల్ని దయచూడు తల్లి. మా ఇంటి కార్యాన్ని ఏ ఆటంకం లేకుండా జరిపించాం. హాయ్. హలో. ఎలా ఉన్నాను? కనిపిస్తేగా. యా, నాకు కూడా నువ్వు కనిపించట్లేదు. ఎందుకు ఇలాంటి డ్రెస్ సెలెక్ట్ చేశారు? నేను చేయలేదు, నాకు నీకు మా వాళ్ళే సెలెక్ట్ చేశారు. దూరంగా ఉన్నప్పుడు కలవలేకపోయాం, పక్క పక్కన ఉండి కూడా ఇప్పుడు చూసుకోలేకపోతున్నాం. సో సాడ్. సాడ్ కాదు, టూ మచ్. ఇది గుడి, సైలెంట్ గా ఉండాలి. సైలెంట్ గా ఉండడానికి ఇది లైబ్రరీ కాదు, గుడి.
నా వల్ల కాదు. అమ్మా, అందరూ వచ్చేసినట్టేనా? అంతా వచ్చినట్టే. ముహూర్తం మించక ముందే ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. బావతో నేను చేసుకోవాల్సిన నిశ్చితార్థం ఇంకెవరితో చేసుకుంటుంది? కార్యక్రమం పూర్తయ్యే వరకు శాస్త్రిగారు నోరు తెరవకుండా చూడు తల్లి. మంత్రాలు మొదలయ్యాయి మంగా. బో మంగళ వాయిద్యాలు కూడా బాగానే మోగిస్తున్నారు. పట్టుకోండి దాన్ని. వెల్, మేము మంత్రాలు అవి ఫినిష్ అయితే రింగ్స్ మార్చుకొని ఎంగేజ్మెంట్ ఫినిష్ చేద్దాం. వధూవరాభ్యాం వరదా భవంతు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ హేమళంబి నామ సంవత్సర చైత్ర బహుళ తదియ ఆదివారము అనగా ఆగస్టు 6వ తారీఖున హైదరాబాదు వాస్తవ్యులైన శ్రీ సూర్యదేవర జనార్దనరావు గారి ఏకైక కుమారుడు చిరంజీవి జయసూర్యకు, స్వరూపా శ్రీనివాసు గారి
ఏకైక కుమార్తె అయిన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి నిత్యను ఇచ్చి వివాహం జరిపించుటకు అంగీకరించి ఇచ్చి పుచ్చుకొనుచున్న నిశ్చయ తాంబూలములు. ఓం ద్రవంతే రాజా వరుణో ద్రవందేవో బృహస్పతి. నిత్యం నిన్ను పూజించే భక్తుడనే అయితే నా బాధ్యత నెరవేర్చడానికి ఒక్క అవకాశం ఇవ్వు తల్లి. నా ప్రాణాలైనా తీసుకో, కాని ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడు. ఏదో ఒక రూపంలో కరుణించు. ఉంగరాలు మార్చుకోండమ్మా. సరే రిషి, అక్క ఇవరా. నా దగ్గర లేదక్క. ఏంటి ఈ అపశృతి? కార్లో ఉందేమో వెళ్ళి చూడు. ఓకే. రూమ్ లో ఉందేమో ఒకసారి నేను చూసొస్తాను. ఇట్స్ ఓకే. ఇదే సరైన సమయం. నిజం చెప్పేయాలి. వికట కంటక పద సంసార కానన సుఖ జ్ఞాన శకట విహారం అష్టాక్షరీ ప్రకృష్ట పంచాక్షరీ విశిష్ట మహామంత్ర యంత్ర తంత్ర మహిమాలయ. పనికెళ్తుంది. ఇంకోసారి నా మాట జవదాటి ఇల్లు దాటు చెప్తాను. నీ 2 కాళ్ళు విరగ్గొట్టకపోతే నేను మీ అమ్మనే కాదు. అబ్బా, ఇప్పుడు ఏమైందని బళ్ళు పంతుల్లా పాఠం చెప్తున్నావు? ఇంకా ఏం కావాలే? ఏదో నీ అదృష్టం బావుండబట్టి, దేవుడు చల్లగా చూడబట్టి ఆ దుర్మార్గుడు బారి నుంచి తప్పించుకుని రాగలిగావు కాని లేదంటే ఎంత ఘోరం జరిగుండేది. ఏం కాలేదు కదమ్మా. ఏదైనా అయ్యుంటే నీ పరిస్థితి ఏంటని అడుగుతున్నాను. ఆ వెధవ్ నీ మెళ్ళో తాళి కట్టుంటే నీ జీవితం సర్వనాశనమయ్యుండేది. రోజు చస్తూ బ్రతుకుతూ ఉండేదనివి. నన్నేం చేస్తాడమ్మా? ఈ మంగుతో పెట్టుకుంటే వాడి మక్కలు ఇరిగిపోతాయి. అవును, నువ్వు పెద్ద మగరాయుడివి. మల్లయుద్ధం చేసి వాడి కాళ్ళు చేతులు విరిచేస్తావు. కాస్త ఆడపిల్లవని గుర్తు పెట్టుకోవే. గుర్తుందిలే. ఉంటే ఇలా చేస్తావా? ఇయ్యాల రేపు ఈడొచ్చిన ఆడపిల్లని పక్కింటికి పంపడానికి భయపడుతుంటే నువ్వేమో ఏకంగా పక్కూరికే పనికెళ్ళావు. సంపాదించిందేమీ లేదు కాని సావు పరుగుతో తిరిగొచ్చావు. పోతే ఇక నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఏ పని చెయ్యొద్దు. పని చేయకపోతే మరి డబ్బులు ఎలా వస్తాయి? పని చెయ్యాలే, కాని పనికిమాలిన వాళ్లతో కాదు. ఏదో ఒకసారి ఇలా జరిగిందని ప్రతిసారి ఇలాగే జరుగుతుందా ఏంటి? ఇంట్లో కూర్చుంటే మనకు అన్నం ఎవరు పెడతారు? నీ ఆరోగ్యం ఎలా బాగుపడుతుంది? అందుకే నేను బయటికి వెళ్ళి సంపాదించాలి. ఏమైంది? ఎలా చెప్తే నా బాధ నీకు అర్థమవుతుందే? నాకు నీ అల్లరంటే ఇష్టం, ఎవరిని నొప్పించవని. నీ మంచితనం అంటే ఇంకా ఇష్టం, అందరికీ సాయపడతావని. కాని నీ అమాయకత్వం అంటే భయమే.
ఎప్పుడు ఏ ఇబ్బందులో పడతావో అని. ఏం భయపడకు, నాకేం కాదు. ఆకలిస్తోంది, తొందరగా వంట చేసి అన్నం పెట్టు. అన్నం కాదే, బుద్ధి పెట్టాలి నీకు. ఓ, రుచిగా ఉంటుందా? ఏంటి? అదే బుద్ధి. కొత్త వంట కదా అది. తమాషాగా ఉందా నీకు? నేనున్నన్ని రోజులు పర్వాలేదే, కానీ నేను పోయిన రోజు అమ్మా, ఏంటి అలా అంటావు? ఇవి నా ఆఖరి రోజులే, చివరి రోజులు. ఇంకెన్నాళ్ళు బ్రతుకుతానో తెలీదు. దయచేసి అలా మాట్లాడకమ్మా. మళ్ళాంటి పేదోళ్ళు 100 ఏళ్ల ఆయుష్ ఆశించటం అత్యాసే. నాతో ఉన్నన్ని రోజులు నా మాట వినవే. నీకేం కాదమ్మా, నువ్వు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతావు. నేను బ్రతికించుకుంటాను. ఆ చీటీలరా నుండుంటే ఈ పాటకి నీకు ఆపరేషన్ కూడా చేయించేదాన్ని. ఆ దరిద్రపు కొట్టిది మోసం చేసి పారిపోయింది. ఛీ! పోయిందాని గురించెందుకు, నా గురించి ఆలోచించవే. నీ గురించి ఆలోచించబట్టే కదా పనికెళ్తానంటున్నాను. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నా మీదొట్టే. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనే. నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరే. ఆ, నాకు మాత్రం పెద్దున్నారు మరి. ఉన్నారు. అమ్మా, అమ్మా, ఏంటలా అయిపోయావు? ఏం లేదు. ఏంటో చెప్పు. ఏం లేదంటున్నాగా. ఇప్పటికే టైం అయిపోయింది, వంట చెయ్యాలి. ఆ, చెయ్యి చెయ్యి, బాగా ఉండు. 3 రోజులైంది నీ చేతి వంట తిని. ఈ రోజు ఫుల్గా లాగించేయాలి. దానికి కారణం నువ్వే తల్లి. నా మునిమనవుడు జైతోనే ఈ సూర్యదేవర వంశం అంతరిస్తుందేమోనని భయపడుతున్న మాకు నీ గుడి ధ్వజస్తంభాన్ని విరిచి ఓ దారి చూపించావు. ఆ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కోసం మేము ఏనాడో వదిలేసిన మా ఊరికి రప్పించుకున్నావు. మా ఇంటి శాపం తొలగిపోయిందని నిరూపించడానికి నిశ్చితార్థాన్ని నిర్విఘ్నంగా జరిపించావు. మాపై నీ దయ కలిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలమ్మా? నీ ఆజ్ఞ అయ్యింది కాబట్టే శాపం గురించి చలమయ్య శాస్త్రి స్వరూప వాళ్లకు చెప్పలేదు. ఆ ఇంటి వారసుడితో మీ అమ్మాయి వివాహం జరిగితే ఆమె ప్రాణాలు కోల్పోతుంది. ఇది ఇప్పటి విషయం కాదమ్మా, కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన దుర్ఘటన. 4 తరాల ఇల్లాళ్ళు అసూలు బాసిన 5వ తరం కోడలిగా ఈ ఇంట అడుగు పెట్టబోయే అమ్మాయికి ఆయుష్
ఆర్ యు మ్యాడ్? నీకు మేనస్ అనేది ఉందా? గిఫ్ట్ ఇస్తావా లేదా? గో టు హెల్. పొగరు చూపిస్తున్నావా? నీ నిశ్చితార్థంలానే పెళ్లి కూడా నిరాటంకంగా జరిపించు. ఈ సూర్యదేవర వంశం నిన్నే నమ్ముకున్నాం. నీదే భారం. జరగబోయేదంతా నీ జగన్నాటకమే జగన్మాత. హలో, అమ్మ బాబు కష్టపడి పెంచుతుంటే ఖాళీగా కూర్చొని తింటూ తిన్న దరక్క క్యాట్ వాకులు చేసుకుంటూ తయారుగా బతికేస్తుంది. నీ వల్ల కంట్రీ ఎకానమీకి ఆవగించినంత యూస్ కూడా లేదు. నీలాంటి వాళ్ళందరినీ కట్టగట్టి సహారాయిడర్లో విసిరేయాలి. నేనే కానీ నిన్ను పోషించాల్సి వస్తే ఫుడ్కి బదులు పాయిజన్ పెట్టుండేవాడిని.